ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృప ఈ దినమంతయు తోడై నీడై ఉండునుగాక. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానిస్తున్న వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అది మీకు అనుగ్రహింపబడును. మన ప్రార్థనకు గనక జవాబు రావాలంటే మనము కొన్ని నియమాలు పాటించాలి. ఏ రీతిగా అయితే ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, లేక ఒక బిజినెస్‌కి టెండర్ వేసినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక కార్యము చేయాలి అనంటే ఈవెన్ మనం వాట్సాప్‌లో కూడా క్రియేట్ చేసుకోవాలన్నా కొన్ని నియమాలుంటాయి. ఆ నియమాలు మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడే మనకది దొరుకుతుంది. కాబట్టి నీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, మీ ప్రార్థనకు జవాబు రావాలంటే దేవుడు చెప్తున్న ఒక నియమము. నా యందు మీరు నిలిచియుండుడి. అంటే మనము ఈరోజు విశ్రాంతి దినము. నా యందు మీరు నిలిచియుండుడి అంటే దేవుని యొద్దకు రమ్మని దేవుడు అడుగుచున్నాడు. కాబట్టి ఈరోజు విశ్రాంతి దినమున ఎలాగో మీరందరూ సంఘానికి వెళ్తారు. సంఘానికి వెళ్తే మాత్రం సరిపోదంట. ఇంకేమంటున్నాడు దేవుడు? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల. హల్లెలూయా! ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. మీరు నా యొద్దకొస్తే సరిపోదు, మీ యందు నా మాటలు నిలిచియుండుడి. హల్లెలూయా! అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాగ్దానములు, దేవుని యొక్క వాక్యము మన ఎడల నిలిచి ఉంటేనే తప్ప మన ప్రార్థనకు జవాబు రాదు. చూడండి, ఇప్పుడు మనం నార్త్ ఇండియా వెళ్ళామనుకో, అక్కడ మాట్లాడాలంటే హిందీ కంపల్సరీగా కావాలి. అలాగే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అమెరికా వెళ్ళామంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. చైనీస్‌కి వెళ్ళామంటే చైనాకి వెళ్ళామంటే చైనీస్ మాట్లాడాలి. అలాగా ఏ దేశానికి వెళ్తే ఆ దేశం యొక్క భాష వేరే వేరేగా ఉంటుంది. ఆ దేశ భాషలోను మాట్లాడితేనే వారికి అర్థమవుతుంది. అలాగే దేవునికి కూడా ఒక విధమైన అర్థం చేసుకునే ఒక భాష ఉన్నది. అంటే దేవుడికి ఎలా చేసినా ప్రార్థన అర్థము కాదా అంటే అన్ని విధాలుగా చేసినా అర్థమవుతది. ఏ రీతిగా చేసినా అర్థమవుతది. నీ మూలుగులను బట్టి కూడా దేవుడు నువ్వు దేని నిమిత్తం మొరపెడుచున్నావో కూడా ఆయనకు అర్థమవుతది. కానీ నువ్వు చేయవలసినదేంటంటే నీ ప్రతి పరిస్థితికి తగిన రీతిగా ఒక వాక్యంని ఎత్తిపట్టి మాట్లాడాలి. ఇప్పుడు మనకు స్వస్థత కావాలి అనంటే 1 పేతురు 2:24 ప్రకారముగా ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగియున్నది అని ఏ రీతిగా అయితే మనం స్వస్థత నిమిత్తము దేవుని యొక్క వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థిస్తామో వెంటనే ఆ వ్యక్తికి స్వస్థత కలుగుతుంది. అలాగే నువ్వు దేని విషయమైనా ప్రార్థించి జవాబును పొందుకోవాలంటే దేవునికి ఆ ప్రార్థన నిశ్చయముగా, ఖచ్చితముగా దేవుని ఎదుట నుండి జవాబును పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యమును రిఫరెన్స్‌గా పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన ఎలా చేస్తారంటే వాళ్ళకి ఇష్టానుసారమైన ప్రార్థన. అంటే ప్రార్థన చేస్తారు గానీ సమయము, సందర్భము లేని ప్రార్థన. ఒకసారి ఒక గ్రామములో మీటింగ్స్ పెట్టారు. సువార్త కూడికలు పెట్టినప్పుడు చాలామంది దైవజనులను వారు స్టేజ్ మీదకి ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత ఒక పాస్టర్ గారికి అధ్యక్షుడిగా ఒక ఆహ్, అధ్యక్షుడిని చేసి ఆ అధ్యక్షునికి ఆ ప్రోగ్రామ్ షీట్ అంతా ఇచ్చారు. షీట్ అంతా ఇచ్చిన తర్వాత అందులో ఒక్కొక్కరికి ప్రారంభ ప్రార్థన, కానుకల నిమిత్తం ప్రార్థన, వాక్యము నిమిత్తం ప్రార్థన, అలా రకరకాలుగా ప్రార్థనలిచ్చారు. ఒక వ్యక్తికి మటికి ఇవ్వడానికి ఏమీ లేక ఆయనకి ప్రార్థన ఏమి ఇవ్వలేదు. తర్వాత ఆ 3 రోజులు మీటింగ్ చాలా ఘనంగా జరిగినాయి. అందరూ మూడో రోజు చాలామంది జనాలొచ్చారు. చాలామంది రక్షణ పొందుకున్నారు. కాబట్టి ఈ ఆనందంలో స్టేజ్ మీద ఉన్న ప్రార్థనలు కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ అక్కడ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత జనులందరూ ఎళ్ళిన తర్వాత భోజనానికి వెళ్లారు. అప్పుడు అధ్యక్షులు వారు అనుకున్నారంట, మనం అందరం ఏదో ఒక మాట చెప్పాము గానీ స్టేజ్ మీంచి ఈ పెద్దాయనకి మనం ఏ మాట ఇవ్వలేదు గనుక ఇప్పుడు భోంచేసే ముందు ఈయనకి ప్రార్థన చేయమందామని అని అనుకుని ఆ పెద్దాయన్ని పిలిచి, సార్ మీరు స్టేజ్ మీద మీకేమి ఇవ్వలేకపోయాము. అక్కడ ప్రోగ్రామ్ అంతా చాలా టైట్‌గా ఉన్నది. కాబట్టి భోజనం చేద్దాం సార్. ఈ భోజనం చేసేటప్పుడు మీరు ప్రార్థన చేయండి అని అడిగారంట. ఆయన ఇంక ఈళ్ళందరూ భోజనాలు పెట్టుకున్నారు. ఆ పెద్దాయన ప్రార్థన మొదలెట్టారు. మొదలుపెట్టిన తర్వాత 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, 15 నిమిషాలైంది. ఎంతైనా గాని ఆయన ప్రార్థన ముగించట్లేదంట. ఈలోపు ఈ అధ్యక్షులు వారు ఆమేన్, ఆమేన్, యేసు నామమున అడిగి పొందుకున్నాం తండ్రి అని అంటూనే ఉన్నారంట గానీ ఆయన ఆపట్లేదంట. ఈ కమిటీ వాళ్ళు, ఈ దైవ సేవకులందరూ ఒక 20 నిమిషాల తర్వాత అందరూ యేసు నామమున అడిగి పొందుకున్నాం తండ్రి అని
ఇంకా 2, 3 సార్లు అన్న తర్వాత పెద్దాయన ప్రార్థన ఆపాడంట. అంటే నేనిక్కడ ఏం చెప్తున్నానంటే, ఆ పెద్దాయన ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత నుంచి మొత్తం గ్రామం గురించి, గ్రామంలో ఉన్న కుటుంబ సభ్యుల గురించి, దానికి ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళందరి గురించి ఏవేవో ప్రార్థన చేస్తూ ఉన్నారంట. చూడండి అక్కడ సందర్భం ఏంటంటే భోజనం. కాబట్టి యేసుక్రీస్తు నామమున ఈ ఆహారమును ఆశీర్వదించున్నాం ప్రభువా. ఈ ప్రేమ విందుని ఆహ్వానించి ఉన్నాం ప్రభువా. ఆశీర్వదించి ఉన్నాం ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుని తినాలి గానీ, ఏదో ఇర్రిలవెంట్‌గా సమయం, సందర్భం లేని రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడేమంటున్నాడంటే, సమయము, సందర్భం లేని ప్రార్థన ఆయన ఆలకించడు. అంతే రీతిగా దేవుని వాక్యము సెలవిస్తుంది. మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు, విస్తారమైన మాటలు మాట్లాడొద్దంటుంది. కనుక నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నావో, ఈ దినమున దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు, ఈ విశ్రాంతి దినమున దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు దేని విషయమైతే ప్రార్థన చేయాలో దాని విషయమే నువ్వు ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి ఇలాంటి ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. దేవుడు గనక నీకిష్టమైనవి నీకు అనుగ్రహించాలంటే ఇక్కడ ఉంది కదండీ! నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. అండ్ ఇట్ షాల్ బి డన్ ఆంటు యూ. నీకు అది అనుగ్రహించబడాలి అంటే నీ హృదయం అంతా వాక్యముతో నింపుకోవాలి. నీ హృదయాన్ని ఎప్పుడైతే వాక్యముతో నింపుకుంటావో ఆయన వాగ్దానములతో నింపుకుంటావో, ఆ వాగ్దానములను నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తావో అప్పుడు మాత్రమే నీ ప్రార్థనకు జవాబొస్తుంది. కాబట్టి ఈ దినము నుంచి నీకు ప్రార్థనకు జవాబు రావాలంటే వ్యర్థమైన మాటలు మాట్లాడవద్దు. నువ్వు ప్రార్థనకు మోకరించే ముందు ఏ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి అనే వాగ్దానమును తీసుకొని నువ్వు ప్రార్థన చేయి. ఇప్పుడు కొంతమందికి వివాహాలు జరగడం లేదనుకో, వివాహాలు దాని గురించి ఎక్కువ ప్రార్థన అవసరం లేదు. ప్రభా ఏకాంగులను సంసారులుగా చేస్తానన్నావు. గనుక నా బిడ్డలు ఏకాంగులుగా ఉన్నారు ప్రభా, వారిని సంసారులుగా చేయి ప్రభా. నైనా దైవ కుటుంబం నుంచి ఒక కుమార్తె వచ్చును గాక, ఒక కుమారుడు వచ్చును గాక, ఒక అల్లుడు వచ్చును గాక, నాకు ఒక కోడలు వచ్చును గాక. నా కొడుకు ఏకాంగుడుగా ఉన్నాడు ప్రభా, వాడిని సంసారులుగా చేయి ప్రభా. ఒంటరిగా ఉన్నాడు ప్రభా, ఇదిగోనైనా వాడిని ఒక వివాహ బంధంలోకి అడుగుపెట్టే రీతిగా నైనా మార్చు ప్రభా, పరిస్థితులను మార్చు ప్రభా అని నువ్వు పరిస్థితికి తగిన రీతిగా ఒక వాగ్దానాన్ని తీసుకుని నీ హృదయంలో నింపుకుని దానిని మాత్రమే నువ్వు పదే 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 మాట్లాడుతున్న వల్ల అప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి ప్రార్థన చేయడాన్ని నిశ్చయించుకున్న నీవు, ప్రార్థన చేయాలని నిశ్చయించుకున్న నీవు మొట్టమొదటిగా జవాబు వస్తుందని నమ్మాలి. లేకపోతే అటు ప్రార్థన పని చేయదు. నువ్వు ప్రార్థన చేసి కూడా వ్యర్థము. ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన అంగీకరింపబడుతుంది. కాబట్టి ఆ విశ్వాస సహితమైన ప్రార్థన ఎప్పుడు చేయగలుగుతావు అంటే నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడే. సందర్భానికి తగిన వాక్యం ఉన్నప్పుడు మాత్రమే. కనుక సందర్భానికి తగిన ఆ యొక్క వాగ్దానమును తీసుకుని నువ్వు మాట్లాడు. తప్పకుండా నిశ్చయముగా నీకిష్టమైనది అడిగి పొందుకుంటా. ఆయన యందు నిలిచి ఉండటమే కాదు, ఆయన మాటలను కూడా నీ యందు నిలిచి ఉండాలి. అప్పుడే జవాబు వస్తుంది. ఈ దినం నుంచి ఈ రీతిగా ప్రార్థన చేయండి. నిశ్చయముగా మీ ప్రార్థనలకు జవాబును పొందుకుంటారు. ఈ వాక్యం వింటున్న నీవు నేను ఇప్పుడు ప్రార్థన చేద్దాం. నీకేది ఇష్టమో దాని నిమిత్తమై ఒక వాగ్దానమును ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తప్పకుండా నిశ్చయముగా పొందుకుంటావు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవా, ఎవరైతే ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవించున్నారో యేసుక్రీస్తు నామమున ప్రభు వారికి ఏది ఇష్టమై అడుగుచున్నారో ప్రభా అవన్నీ నెరవేర్చబడును గాక. నా యందు మీరు నిలిచియుండుడి. నీవు హృదయంలో నా మాటలు నింపుకొనుడి, నా వాక్యమును నింపుకొనుడి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, నేను నిశ్చయముగా ఖచ్చితముగా మీకు అనుగ్రహించబడుతుందని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా. ఇదిగోనైనా దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభా, వారి బిడ్డల వివాహ విషయమై ప్రార్థన చేసినట్లయితే ప్రభా, వారి బిడ్డలు ఏకాంగులుగా ఉన్న వారి సంసారులుగా మార్చబడుదురుగాక. నేను ఎవరైతే అప్పుల సమస్యలతో ఉన్నారు ప్రభా, క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యము చొప్పున వారి అప్పులన్నీ కొట్టివేయబడును గాక. ఎవరైతే రోగముతో బాధపడుతున్నారో ప్రభా, వ్యాధులతో బాధపడుతున్నారో ప్రభా, 1 పేతురు 2:24 ప్రకారముగా నీవు పొందిన దెబ్బల చేత, గాయముల చేత వారికి స్వస్థత కలుగును గాక. ఎవరైతే దీర్ఘాయుషు కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా, నైనా దీర్ఘాయుషు కలగాలంటే ప్రభా, ఇదిగోనైనా వారి తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలి. కనుక వారు ఎవరైతే ద్వేషిస్తున్నారో ప్రభా, వారి తల్లిదండ్రులను ఈ దినం మొదలుకొని వారి తల్లిదండ్రులను గౌరవించే స్థితికి వెళుదురుగాక. తద్వారా వారు దీర్ఘాయుషును పొందుకొందురుగాక. అదే రీతిగా ప్రభా, ఈ విశ్రాంతి దినమున ప్రభా, సమాజముగా కూడుకొనుట మానవద్దన్నది. విశ్రాంతి దినమును నైనా ఆచరించమన్నారు. గనుక ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు ఈ బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సమాజముగా కూడుకొనుట మానవద్దన్నావు గనుక ప్రభా, నేను వీరందరూ నైనా ఈ దినమున ఈ ఉదయకాల సమయన నైనా
గృహాల్లో ఉండి ఎక్కడైతే వాక్యం వింటున్నారో ప్రభా, వీరు నైనా సంఘమునకు వెళుదురుగాక, సంఘంలో కట్టబడుదురుగాక, సంఘములో చెప్పే ప్రతి మాట వారు హృదయంలో నిలుపుకుని ఆ మాటలను ఎత్తిపట్టి ప్రార్థన చేయడం వల్ల ప్రతిఫలం పొందుకుందురుగాక. అటు రీతిగా మా అందరికీ అటు కృపనిచ్చినందుకే వందం చెల్లిస్తూ, ఈ దినము నుంచి ప్రభువా, మేము ఏ వాగ్దానమును ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తామో దానిని నిశ్చయముగా మాకిష్టమైన ప్రతి దానిని మేము పొందుకుంటానని వాగ్దానం చేసి ఉన్నావు గనుక, ఆ వాగ్దాన ప్రకారం మేము అడిగినవన్నీ నిశ్చయముగా తప్పకుండా పొందుకుందుముగాక. అటు కృపను మాకందరికి అనుగ్రహించినందుకే వందం చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామమున మా మనవులను అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. విశ్రాంతి దినమును తప్పకుండా పాటించమన్నాడు గనుక, మీరు మీ సంఘాలకు వెళ్ళి ఈ దినమున దేవుడు మాటలు విని వాటిని హృదయంలో దాచుకోనండి. అంత మాత్రమే కాదు, మీకు ఏది ఇష్టమో దాన్ని అడగాలనుకుంటున్నారు కనుక దానికి సందర్భాన్ని సైతముగా ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టు ప్రార్థించండి. నిశ్చయముగా మీకు ఇష్టమైనవన్నీ దొరుకుతాయి దేవుని వాక్య ప్రకారంగా, యోహాను సువార్త 15:7 ప్రకారంగా. కాబట్టి ఆ రీతిగా సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమున బయటికి వెళ్తున్న మీరు క్షేమముగా బయటికి వెళ్ళి వచ్చుదురుగాక. ఆకస్మిక మరణములు ఆగిపోవునుగాక. మీరు తినే ఆహారం ఆశీర్వదించబడునుగాక. తాగే పానీయము దీవించబడునుగాక. మీ మధ్య నుండి రోగములు తొలగిపోవునుగాక. మీరు దేశం యొక్క ఉన్నత స్థితిలో ఉందురుగాక. దేవుని మాటలు మీ యందు నిలిచి ఉండటం బట్టి మీరేది ఇష్టపడతారో అవన్నీ నిశ్చయముగా ఖచ్చితముగా పొందుకుందురుగాక. దేవుడు అలాంటి కృపను ఈ దినమంతట మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. షాలోమ్.